కూడా ఎందుకు ఇలా చేసావు నువ్వు? ఎందుకేదో చిన్న ఆనందాన్నిచ్చి అది కూడా లేకుండా ఎందుకు చేస్తున్నావు? నేనేం తప్పు చేశాను? ఒక సమస్య తీరిందనుకుంటే వెంటనే ఇంకో సమస్య వస్తుంది. అలా బాధ పెట్టాలనుకున్నప్పుడు తట్టుకునే ధైర్యాన్ని ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు నన్ను అంత బలహీనురాల్ని చేస్తున్నావు? ఎందుకు నిస్సహాయురాల్ని చేస్తున్నావు? నువ్వే చూసావు కదా ప్రవీణ్ ఏమన్నాడు. ప్రవీణ్ ఏమన్నాడంటే నేను బుల్బుల్ని కాపాడగలను అని. కానీ నేను బుల్బుల్ని కాపాడలేను, నువ్వే కాపాడాలి. నేనేమీ చేయలేను. మనిషిలోని బలహీనత బలం అనేవి అతని ఆలోచనలోనే ఉంటాయి. మనిషి ఆలోచనల్ని బట్టే ఫీలింగ్స్ కూడా ఉంటాయి. నేనేం చేయను, నాకేం అర్థం కావడం లేదు. మీరు కూడా విన్నారు కదా, బుల్బుల్ని కాపాడగలనని ప్రవీణ్ అనుకుంటున్నాడు. కానీ నేను ఏమీ చేయలేను. నేను నిస్సహాయురాలు అయిపోయాను. నువ్వేం చేయక్కర్లేదు. కేవలం నీకు ఆత్మవిశ్వాసం ఉంటే చాలు. నువ్వు గనక ఎవరికి ఏమీ ఇవ్వలేనప్పుడు ఇతరులకి ఆశైన ఇవ్వాలి కదా. బుల్బుల్కి ఏం జరగదని నువ్వు ప్రవీణ్కి నమ్మకం కలిగించాలి. నీకు నీ మీద నమ్మకం ఉన్నప్పుడే నువ్వు ప్రవీణ్కి కూడా నమ్మకం కలిగించగలుగుతావు. బుల్బుల్ కోలుకుంటుంది కదా. బుల్బుల్కి ఏం అవ్వదు. ప్రవీణ్ ఎంతో ప్రేమిస్తున్నాడు బుల్బుల్ని. ప్రవీణ్ ప్రేమే తనని బుల్బుల్కి దూరం కానివ్వదు. ఎలాగైతే నా ప్రేమ మిమ్మల్ని నా నుంచి దూరం కానివ్వలేదు అలా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.